శ్రీమాత్రే నమః అండి. అందరికీ పంచభక్ష పరమాన్నములు అంటే ఏంటో తెలుసుకుందామా? మనము దేవునికి నైవేద్యం పెట్టినా, అతిథులు మన ఇంటికి వస్తే భోజనం పెట్టినా, రాజులు చేసే భోజనమైనా పంచభక్ష పరమాన్నములతో చేశారు అంటారు. అవి ఏమనగా, భక్ష్యము అంటే పళ్ళతో కొరికి తినేవి. ఉదాహరణకు గారెలు, బూరెలు, కొన్ని రకముల పళ్ళు మొదలైనవి. భోజ్యము అంటే పళ్ళ లోపల నమిలి తినేవి. ఉదాహరణకు ఉప్మా, భోజనము, ఇంకొన్ని రకముల పళ్ళు మొదలైనవి. పీయ అంటే తాగే పానీయములు. ఉదాహరణకు మజ్జిగ, పళ్ళరసములు, కూల్ డ్రింకులు మొదలైనవి. లేహ్యము అంటే నాలుక మీద రాసుకునేవి. ఉదాహరణకు తేనె, పచ్చళ్ళు మొదలైనవి. చోష్యము అంటే జుర్రుకునేవి. ఉదాహరణకు సాంబారన్నము, మజ్జిగన్నము, రసం మామిడి పండ్లు మొదలైనవి. ఈ విధముగా అన్ని రకములుగా తినే భోజనమును పంచభక్ష పరమాన్న భోజనము అంటారు.